చాలా మందికి వ్యాపారం చేయాలని కోరికుంటుంది. కానీ కొంతమంది మాత్రమే ధైర్యం చేసి ముందడుగు వేస్తారు. అలాంటి వారిలో ఓ యువకుడు కూడా ఇటీవల చేరాడు. అంతటితో ఆగకుండా ఇప్పుడు వేల కోట్ల సంపదకు వారసుడిగా నిలిచాడు. ఆయనే ఆదిత్ పాలీచా, జెప్టో సహవ్యవస్థాపకుడు. ఆదిత్ ఈ కంపెనీని ప్రారంభించడానికి ముందు తన చదువును మధ్యలోనే వదిలేశాడు. కానీ ఇప్పుడు మాత్రం 4,300 కోట్ల నికర విలువతో 2024 హురున్ ఇండియా రిచ్ లిస్ట్లో రెండో అతిపిన్న వయస్కుడిగా ఘనతను సాధించాడు. 17 సంవత్సరాల వయసులో తన స్టార్టప్ గోపుల్తో తన వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించాడు. అయితే గోపుల్ ప్రత్యేకంగా ఏమీ అభివృద్ధి చెందలేదు. ఆ తర్వాత పాలీచా మరోసారి చదువు వైపు దృష్టి సారించాడు. ఆ సమయంలో ఆయన ఓహ్రాతో కలిసి సుమారు 10 నెలల పాటు నడిచిన కిరాణా కార్ట్ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. కానీ వారు కంపెనీని మూసివేయాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కొత్త మెరుగైన బ్రాండ్ జెప్టోతో మార్కెట్లోకి వచ్చారు. ఇప్పుడు జెప్టో మార్కెట్ విలువ $5 బిలియన్ ఉండడం విశేషం. పట్టణ ప్రపంచంలో నివసించే అనేక మందికి సమయాన్ని ఆదా చేయడానికి జెప్టో ఇప్పుడు ఒక అవకాశంగా మారింది. దీని ద్వారా మీ ఇంట్లో ఏ వస్తువునైనా నిమిషాల్లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ కంపెనీని స్థాపించిన ఆదిత్ పాలీచా జెప్టో సహవ్యవస్థాపకుడిగా ఉన్నారు. ఆదిత్ పాలీచా 2001లో ముంబైలో జన్మించారు. ఆయన కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ సంపాదించడానికి స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. కానీ అతను తన చదువును మధ్యలోనే వదిలేసి తన సొంత పనిని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఆ క్రమంలో కైవల్య ఓహ్రాతో కలిసి జెప్టోను ప్రారంభించారు. కైవల్య ఓహ్రా కూడా ఆదిత్తో పాటు చదువును మధ్యలోనే వదిలేశారు. జెప్టో సహవ్యవస్థాపకుడు ఆదిత్ పాలీచా ప్రస్తుతం భారతదేశపు రెండో అతిపిన్న వయస్కుడైన బిలియనీర్గా నిలిచాడు. అతని సహచరుడు కైవల్య ఓహ్రా నంబర్ 1లో ఉన్నాడు. ఆదిత్ ఆస్తుల విలువ 4,300 కోట్లు. కాగా కైవల్య ఓహ్రా నికర విలువ గురించి మాట్లాడితే అది 3,600 కోట్లు. ఇషా, ఆకాష్, అనంత్, అదానీల పిల్లల పేర్లు కూడా బిలియనీర్ల జాబితాలో ఉన్నాయి.